అందరికీ జై శ్రీరామ్, జై భారత్. నేను మీ కొమ్మవరి రత్నరాజ్. మీ ఉండేది ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. నేను ఇవాళ ఇన్ని టెంపుల్స్ కవర్ చేస్తానని అసలు అనుకోలేదు. అవి ఏంటి అనేది పోస్ట్ చేస్తాను చూడండి. నేనైతే ప్రజెంట్ నంద్యాల జిల్లా నంద్యాల అనే ఊర్లో ప్రథమనంది అనే ఆలయంలో స్టే చేస్తున్నాను. రేపు పొద్దున్న చాలా టెంపుల్స్ ఉన్నాయి. అవి ఏంటనేది రేపు పొద్దున్న చెప్తాను. జై శ్రీరామ్, జై భారత్. మీరు ఇప్పుడు చూస్తే ఇది శ్రీ ముద్దిలెట్టి లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి వెళ్ళే దారి, కొండల్లోంచి వెళ్ళే దారి. అడ్డదారి దగ్గరగా ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది, 5-7 అలాగా 10 or 7 ఉంటుంది. ఇలాగ బండల్లోంచి పుట్టలోంచి వెళ్ళాలి. అదంతా వర్షాకాలం ఏంటంటే అక్కడ చివరి వస్తే మీరు వాటర్ వెళ్తూ ఉంటుంది సన్నగా. అది ఏంటంటే వర్షాకాలం అయితే ఇదంతా నిండిపోద్ది. ఇదంతా వాటర్, ఫుల్ వాటర్ ఇదంతా. ఇప్పుడు రైనీ సీజన్ కాదు కదా, అందుకనే వాటర్ లేదు పెద్దగా. ఇలా వెళ్ళాలి. ఇదే శ్రీ ముద్దిలెట్టి లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూడొచ్చు, ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. వాష్రూమ్స్ ఏంటి, స్నానాలకి ఏంటి, సమ్ ఫుడ్ ఏంటి, అన్ని విధాలుగా ఇక్కడ వసతులు అన్నీ అమర్చి ఉన్నాయండి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ మెట్లు వచ్చేసి ఎంట్రన్స్ పైనుంచి అలా వచ్చిన వాళ్ళు ఏంటంటే కార్ పార్క్ చేసుకుని అక్కడ గోపురం ఉంటుంది. గోపురం నుంచి ఇలా వస్తారు మెట్లు దిగి. ఎగ్జాక్ట్గా టెంపుల్ అయితే ఇదే. పైన మీరు చూస్తే కనుక నరసింహస్వామి వారి పాదాలు ప్లస్ ఆయన విగ్రహం ఒకటి ఉంటుంది. పక్కనే ఆ చివర వచ్చేసి ఆ మెస్కి చివర వచ్చేసి జ్యోతి ఉంటుంది. ఒక జ్యోతి వెలుగుతూ ఉంటుంది నిత్యం. ఓకే, ఇక్కడికి దింతే. ఈ కొండల్లో ఇక్కడ ఇలాగ టెంపుల్ నిర్మించడం అనేది చాలా గ్రేట్. ఇక్కడ స్వయంభూగా స్వామివారు వెళ్ళడం అనేది ఒక అదృష్టం అని చెప్పుకోవాలి. ఓం నమో నరసింహాయ నమః. హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ. ఇప్పుడు మనం ఉన్నది శ్రీ ముచ్చట్ల శివాలయం అనే పేరు గల శివాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడికి ఆ పేరు ఎందుకు వచ్చింది అని నేను గుళ్ళో పంతులు గారిని అడిగాను. మళ్ళీ అడగలేదు అనుకోకండి. ఆయన చెప్పిన స్టోరీ ఏంటంటే, ఒకప్పుడు పూర్వం ఇక్కడ దేవతలు వచ్చి స్వామివారిని ఆరాధించి స్వామివారిని నామకీర్తన చేసి భజనలు చేసి కొంతసేపు ఇక్కడ సమయం గడిపి ముచ్చట్లు పెట్టుకొని వెళ్ళేవారంట. ఆ కాలక్రమేణా అది ముచ్చట్ల శివాలయంగా ఈ ఆలయానికి పేరు రావడం జరిగింది. చాలా పురాతనమైన ఆలయం ఇది. ఇది పాత ధ్వజస్తంభము. ఇది కొత్తది, రీసెంట్గానే చేయించారు. చాలా పురాతనమైన శివాలయం ఇది. అందుకే నేను కూడా రావడం జరిగింది. కట్టడం చూస్తేనే మీరే అర్థం చేసుకోవాలి ఎంత పురాతనమైందో. ఇది ఇక్కడ దీనికి సంబంధించిన శిల కన్నడలో ఉంది. చాలా మటుకు చెరిగిపోయినాయి. ఇంకా వర్కింగ్ జరుగుతుంది. ఇక్కడ పైన కలశాన్ని కూడా ఇంకా పెట్టాలి. చాలా మటుకు పనులు ఉన్నాయి. టెంపుల్ని అయితే రీబిల్డ్ చేస్తున్నారు చాలా మటుకు. ఓకే, ఆ పక్కన అది ఉందా, అదేమో రథశాల. ఇంకా డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నాము. మీరేమంటారు? జై శ్రీరామ్. ఈ ముచ్చట్ల శివాలయానికి ఆనుకునే పక్కన ఉంది ఒక శిల దేవుడిది. ఏ దేవుడో తెలియట్లేదు. ఇక్కడ మనం ప్రజెంట్ యాగంటి వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. చూస్తే జ్యోతి పంతులు గారు ఇలాగే జాగ్రత్తగా వెక్కి ఆ పైన జ్యోతి వెలిగిస్తారంట. ప్రజెంట్ అయితే వెలుగుతులేదులేండి. చాలా ట్రెక్కింగ్ కదా. పంతులు గారే ఎంత ట్రెక్ చేస్తాం, మనం అంతా ట్రెక్ చేయాలి. ఇదిగోండి యాగంటి.
స్వామివారి టెంపుల్ 1కి క్లోజు, 3కి ఓపెను, ఇంకా 5 minutes ఎంత ఉంది. అదంతా సరౌండింగ్ చూద్దాం. కిందకి వెళ్ళాక మొబైల్ అలా ఉంటే ఫుల్గా తీయచ్చు. యాగంటి 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 ఫుల్ వ్యూ. అది అంతా ఇప్పుడు మీరు చూస్తే ఇది యాగంటిలోని నీటి కోనేరు. ఇక్కడ నంది నోట్లోంచి నిత్యం నీళ్ళు అలా వస్తూనే ఉంటాయి. వాటర్ చాలా ప్యూర్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇది వాటర్ చేంజ్ చేసి ఇందులో ఏదో పౌడర్ కలిపారా, లేకపోతే నీట్గా ఉండడం కోసం ఏమైనా మిక్స్ చేశారా అర్థం కావట్లేదు. వాటర్ మాత్రం కలర్ చేంజ్ అయిపోయినాయి. కాకపోతే చాలా ప్యూర్ అండ్ నీట్గా ఉంటాయి కనిపిస్తాయని చెప్పని ఒక మాట అన్నమాట. ఇక్కడ చూస్తే చాలా మటుకి శిల్పాలు కూడా చెక్కున్నాయి. ఇలా వాటర్ వస్తూ ఉంటుంది, ఇలా వచ్చి నంది నోట్లోంచి అలాగా బయటికి వస్తూ ఉంటుంది మీకు చూపించినట్టుగా. ఇక్కడ వర్కింగ్ జరుగుతుంది, ఇంకా పెయింటింగ్ వర్క్ కూడా జరుగుతుంది అనమాట. ఇక్కడ ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. కొండల్లో టెంపుల్ వెలవడం అనేది చాలా గ్రేట్. టెంపుల్ బిల్డ్ చేయడం కూడా చాలా గ్రేట్. ఇంకా వసతులు ఏర్పాటు చేస్తున్నారు, గ్రేటే. టెంపుల్ విజిట్ చేయడం మన గ్రేట్. ఇంకా ఇది యాగంటిలోని కోనేరు. ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది మీరు చూస్తే. వాటర్ని తాగుతారు కూడా. ఇక్కడ కాలు చేతులు కడగకూడదని బోర్డు కూడా పెట్టారు. వాటర్ మళ్ళీ బయటికి వెళ్తాయి, యూజ్ చేస్తారు వాటర్. ఇట్లా మళ్ళీ పెద్ద చేప. యాగంటిలో ఇదొక స్పెషల్. యాగంటికి రావడం, దర్శనం చేసుకోవడం ఒక ఎత్తమ్మా, మామూలు ఎత్తు కాదు. దీని స్టోరీ ఉంది. దీని స్టోరీ ఒక ఆయన చెప్తారు, నాకు లిస్ట్ ఇచ్చారు ఆయన అయితే బాగా క్లియర్గా చెప్తారు. ఓకే, అదిగో నేను చెప్పినాడు కదా, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి అయితే తెలియదనే. చూసారా గంగలాగా ఎలా పొంగుతుందో. ఇది ఎట్ట ఉంది యాగంటి, బాగున్నది కదా ఏంటి. ఇది చాలా డేంజర్ అంటండి. ఓయ్ వెంకటేశ్వర స్వామి గుడే, ఎట్లన్నా పోవాలా. వెంకటేశ్వర స్వామి గుహలో ఇలా ఉంటుందమ్మా ఉజీస్. అందరికీ నమస్కారం. మనం యాగంటిలో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. ఈ యాగంటి స్టోరీ ఏంటంటే, ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ యాగంటిలో వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించాలని అనుకున్నారంట. ఇప్పుడే నాకు పందిరి గారు చెప్తుంటే నేను విన్నాను. ఆయన చెప్పిందే నేను మీకు చెప్తున్నాను, తిరగేసి అని చెప్తులేదు. నేను ఒకవేళ పొరపాట్లు ఏమైనా వినుంటే మీరు దాన్ని కరెక్ట్ చేయొచ్చు. ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలన్నప్పుడు విగ్రహ ప్రతిష్ఠ చేసే సమయంలో ఏంటంటే ఆయన కాలుకి ఉన్న ఒక వేలు విరగడం జరిగిందనమాట. అంటే విగ్రహానికి ఒక వేలు విరగడంతో ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించకూడదు, ఇదంతా సమంజసం కాదు అని చెప్పని ఆ టైంకి ఇంకా పరమేశ్వరుని ప్రతిష్ఠించామని చెప్పని శివుడిని పెడదాం, ఇక్కడ ఉమామహేశ్వర స్వామిగా శివుడిని పార్వతీదేవిని పెడదామని చెప్పని అనుకున్నారనమాట. అందుకని చెప్పని ఇక్కడ పెట్టి ప్రతిష్ఠించి యాగం చేయాలనుకున్న టైంలో యాగం చేస్తుండగా కాకాసురుడు అనే ఒక రాక్షసుడు వచ్చి ఇక్కడ యజ్ఞాన్ని భగ్నం చేద్దాం చూసే టైంకి ఆ మహర్షికి ఆగ్రహం కలిగి ఆ కాకాసురుడిని శపించారనమాట. శపించడం ఏమనంటే ఇక్కడ ఒక్క కాకి కూడా కనిపించకూడదు అని చెప్పన్నట్టుగా శపించారు. అప్పటి నుంచి ఇక్కడ ఒక్క కాకి కూడా రాదు అనే ఒక ప్రతీతి స్టోరీ వేజ్గా ఇక్కడ ఇప్పుడు నేను చూపించినట్టుగా గుహలో వెంకటేశ్వర స్వామిని పెట్టారు. ఈ టెంపుల్ లోపల ఏంటంటే శివుణ్ణి పెట్టారనమాట. యాగంటి స్టోరీ ఇదన్నమాట.
ఇంకెవరికైనా తెలిస్తే చెప్పచ్చు. ఇదిగోండమ్మా, ఇదే మెయిన్ ఇక్కడ యాగంట్లో. జస్ట్ మిస్ పైకి వెళ్ళండి, మళ్ళీ వెనక్కి వచ్చాను. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పగలదు. ఇప్పుడు చాలామంది 100 మందికి పైగా 1000 మందికి పైగా చెప్పారు ఈ టెంపుల్ గురించి, నంది గురించి. చూసుకోండి, మీకు తెలిసిన విషయమే. మళ్ళీ నేను చెప్పి మీకు ఇరిటేషన్ తెప్పిస్తాం ఎందుకు? మీకు తెలుసుగా ఈ నంది గురించి. అలా 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 పెరుగుతూ ఉండే నంది యాగంట్లో మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ ఇది. ఇక్కడ రాయి స్పెషల్ అనుకోవాలా, ఈ రాయి తీరా అంత అనుకోవాలా, లేదా దైవ నిదర్శనం అనుకోవాలా, మీ ఆలోచన విధానానికి వదిలేస్తున్నాను. ఇలాంటి విషయాలు చూసినప్పుడే దైవత్వం ఇంకా మిగిలి ఉంది, దైవత్వం ఇంకా ఉంది అని అనిపిస్తుంది. చాలా మటుకు పిల్లర్స్ తొలగించారని అంటారు, కానీ ఎంతవరకు నిజం తెలీదు. ఇది ఇంకో గుహమ్మ. ఇట్లకి పైకి వచ్చాం. ఏంటంటే శివస్వామి ఉంటారు ధ్యానంలో. ఓకే, టెంపుల్స్ ట్రావెలింగ్. ఏమైంది బ్రో? డౌట్ ఏంటి బ్రో? అంటే ఇప్పుడు ఈయన వీరప్పయ్య ఆయన ఉన్నాడు కదా, ఆయనే వీర బ్రహ్మం గారా లేకపోతే ఆయన మళ్ళీ వేరే పర్సన్? ఏంటి బ్రో ఇది? ఏంటి బ్రో, వెళ్ళిపోతున్నారా? లేదు, చూస్తున్నా. భూపాప భారాన్ని నివారించడానికి సృష్టి స్థితి లయకారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలియుగమంది అవతారం ధరించిన కొరకై నిర్ణయించుకొనుట. శ్రీ మహావిష్ణు శ్రీ మధ్యరాజుడు వీరభూమేంద్ర స్వాముల వారిగా జన్మించింది. ఓకే, శ్రీ బంగాన్పల్ మీరు మీరు అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై భారత్. నేను ఇప్పుడు బ్రహ్మంగారి నేలమఠంలో ఉన్నాను. నేలమఠం దర్శించుకున్నాను. అక్కడ హిస్టరీ చదివాను, కానీ అక్కడ మెయిన్ 2 పాయింట్స్ నేను నోట్ చేశాను. ఏంటంటే
ఇక్కడ స్వామివారు తీర్థయాత్రలకు ప్రయాణిస్తూ ఇక్కడ నేలమఠం అనే ఈ ప్రాంతంలో ఈ దేవాలయంలో ఆయన తీర్థయాత్రలకు వెళ్తారు కాబట్టి ఆయన ప్లేస్లో ఆయన ఆత్మలింగాన్ని సేవించుకునేలాగా ఇక్కడ కల్పించారన్నమాట. ఈ నేలమఠానికి అనే దానికి రీజన్ అది. ఏంటంటే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నేలమట్టం అంటే ఇక్కడ కాలజ్ఞానాన్ని రచించి ఆయన తీర్థయాత్రలకు ప్రయాణిస్తూ వెళ్ళే సమయాన శిష్యుల కోరిక మేరకు ఆయన ఆత్మని లింగం టైప్లో ఇక్కడ ప్రతిష్ఠించి వీళ్ళు శిష్యులు ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు కొలుచుకునేలాగా ఆయన చేసి వెళ్ళారనమాట యాత్రలకి. మళ్ళీ ఆయన ఎప్పుడు వస్తారో ఏంటి అనేది మేబీ చెప్పలేను కాబట్టి ఆయన అలా చేసి వెళ్ళారన్నమాట. అది ఈ నేలమట్టం యొక్క విషయం. జై శ్రీరామ్.